ఉయ్యూరు మున్సిపాలిటీలో త్రాగునీటి అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసిన ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. ఉయ్యూరు మున్సిపాలిటీలో తాగునీటి సదుపాయాల కల్పనకు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 98 కోట్ల రూపాయలు, అమృత్ 2 పథకం కింద చెరువు అభివృద్ధికి 2 కోట్లు వెచ్చించి మొత్తం సుమారు 100 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ప్రజలకు శుద్ధమైన తాగునీరు, మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ, నాణ్యమైన రహదారులు, వైద్యం, విద్య వంటి ప్రాథమిక సదుపాయాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కృష్ణానది నుంచి నీటిని సేకరించి శుద్ధి చేసి ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బోరు నీటిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా శుద్ధమైన నదీ జలాలను ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఉయ్యూరు పట్న సమగ్ర అభివృద్ధి, టిట్కో ఇళ్ల పంపిణీకి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉయ్యూరు పట్న అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, ప్రజల చిరకాల స్వప్నమైన తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు త్వరలోనే టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తామని స్పష్టం చేశారు. 100 కోట్లతో కృష్ణా తాగునీటి ప్రాజెక్ట్ ఉయ్యూరు మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తోట్లవల్లూరు నుంచి కృష్ణానది నీటిని తరలించి శుద్ధి చేసి ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించే ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం విజయవంతంగా చేపడుతుందన్నారు. రేపు 30వ తేదీ మేము గ్రామంలో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతి సోదరిమణి కూడా మాకు టిడ్కో హౌస్ ఇచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నాకు కూడా చాలా బాధగా ఉంది. 14-19లోనే 80-90% పూర్తి చేసి మళ్ళీ కనుక ఆ రోజు ప్రభుత్వం వచ్చి ఉన్నట్టయితే కేవలం 5-6 నెలల్లోనే ఆ టిడ్కో హౌసెస్ ఈ పాటికి మీరందరూ కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. దురదృష్టం, ప్రభుత్వం ఆ రోజున అధికారం కోల్పోవటం, తర్వాత మరి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక రాయి కూడా ఆ యొక్క టిడ్కో హౌస్ లో కన్స్ట్రక్షన్ చేయకపోగా పాములు, చెర్రెలు, చెదపుట్టలు చేరి మనం పెట్టిన గుమ్మాలు కూడా తినేసినాయి. అందుకనే రేపు డిసెంబర్లో కింద రోడ్లు కానీ డ్రైన్లు కానీ అన్నీ పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధంగా తయారు చేస్తా ఉన్నాం. రేపు 30వ తారీఖు సోదరులు బాలశౌరి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా ఉదయం 9 గంటలకు అక్కడ ఉండి ఎవరైతే టిడ్కో ఇల్లు మీకు శాంక్షన్ చేశారో వారందరికీ కూడా ఆహ్వాన పత్రికలు పంపుతున్నాం. మీ ఇల్లు మీరు కళ్ళతో చూసుకోవచ్చు, ఎంతవరకు పూర్తయిందో రాబోయే 2 నెలల్లో మీకు ఇవ్వబోతా ఉన్నాం. మీ ఇల్లు మీరు చూసుకొని చక్కగా మీ ఇల్లు ఎలా ఉందో చూసి దాంట్లో ఫోటో దిగి మీరందరూ కూడా రావడానికి రేపు ఆదివారం ఉదయం 9 గంటలకి అక్కడ జెమ్నీ స్కూల్ దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ఫిబ్రవరి, మార్చిలో అక్కడ రాఘవ ఎస్టేట్స్ కానీ గండిగుంట కానీ అవి కూడా పూర్తి చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చిలోపు 300-400 ఇళ్ళు కూడా మీకు ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఈ 2.5 సంవత్సరాల్లో 45 కోట్ల రూపాయలు ఉయ్యూరు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. మళ్ళీ హ్యామ్ పథకం కింద సుమారుగా 18 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 10 కోట్ల రూపాయలు ఈ ఉయ్యూరులో ఉన్న పార్కులు, రోడ్లు, డ్రైన్లు ఎక్కడ ఏది అవసరం ఉంటే అవన్నీ కూడా రాబోయే 2-3 నెలల కాలంలో పూర్తి చేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు.
కూటమి ప్రభుత్వం ఆ రోజు చెప్పింది, తల్లికి వందనం. మీ ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి తల్లికి వందనం ఇస్తామని. మరి ఇక్కడ ఉన్న బిడ్డలున్న తల్లులున్నారా? మీ అందరికీ పడినయా? చెప్పాలి గట్టిగా. ఎవరైనా ఎక్కడైనా ఒకరిద్దరు పడకపోతే, అది ఏదైనా కారణం చేత పడకపోతే మీరు రండి, సరి చేపిస్తాం. మేము తిరుగుతా ఉన్నప్పుడు అందరూ కూడా ఇద్దరుంటే, ముగ్గురుంటే, నలుగురుంటే, 6 పిల్లలున్న తల్లి కూడా తల్లికి వందనం పడిని. అలాగే మళ్ళీ రాబోయే 2-3 నెలల కాలంలోనే సుమారుగా 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రారంభోత్సవం చేసి పనులు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ 2 సంవత్సరాల్లో అంచెలంచెలుగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపడతా ఉన్నాం. ఈరోజు ప్రజలకి నిత్యం అవసరమైనటువంటి మంచినీటి సదుపాయానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా సుమారుగా 98 కోట్లు, అలాగే అమృత్ 2 పథకం ద్వారా చెరువు డెవలప్మెంట్ చేసుకోవడం కోసం 2 కోట్లు, ఒక 100 కోట్లతోటి ఈ ఉయ్యూరు మున్సిపాలిటీలో మనం అభివృద్ధి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజలకి కావాల్సింది మొట్టమొదటిగా త్రాగటానికి మంచి నీళ్లు, శుద్ధమైనటువంటి నీళ్లు కావాలి. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ శుభ్రంగా ఉండాలి. మూడవది రోడ్లు సక్రంగా ఉండాలి. హాస్పిటల్స్, స్కూల్స్, ఇవి ప్రాథమికంగా ప్రజలందరూ కూడా మొట్టమొదటిగా కోరుకునేది. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి ఏదైతే అవసరమో వాటి మీద దృష్టి పెట్టినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, అలాగే మోడీ గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తా ఉన్నాం. మొదట స్థానికంగా కావాల్సినటువంటి సదుపాయాలు చూసుకోవాలి. మొన్ననే పెడన్లో కూడా, మచిలీపట్నం పార్లమెంట్లో ఉన్నటువంటి పెడన్లో కూడా ఇదే రకంగా ఒక 100 కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేశాం. ఇంకొకటి కూడా ఏంటంటే, అదృష్టంగా చేసే కాంట్రాక్టర్ కూడా ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి కాంట్రాక్టర్, మెగా ఇంజనీరింగ్ వాళ్ళు కాబట్టి తప్పకుండా ఈ పని 2 సంవత్సరాల లోపలే ఇది పూర్తవుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసం నాకు కానీ, ప్రజాప్రతినిధులుగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మిగిలిన అందరికి కూడా మాకు విశ్వాసం ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, నాణ్యతగా నడుస్తున్నాయా లేదా, సరైనటువంటి క్రమంలో నడుస్తున్నాయా లేదా, పెద్దలందరూ కూడా మీరు అప్పుడప్పుడు పర్యవేక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏదన్నా లోపాలుండి బై మిస్టేక్ ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికో, పెద్దల దృష్టికో తీసుకొచ్చి దాన్ని పర్ఫెక్ట్గా ఆ పనులు సద్వినియోగం అయ్యేటట్లయితే ప్రజలకి 4 కాలాల పాటు పర్ఫెక్ట్గా మనం అనుకున్నటువంటి విధంగా ఆ మంచినీటి సౌకర్యం ఏర్పడుతుంది అన్నటువంటిది పూర్తి విశ్వాసం మాకుంది. ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ కృష్ణా నది నుంచే నీళ్ళు వస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. తప్పకుండా కృష్ణానది పక్కనే మనకు పారుతూ ఉంటుంది. మనం బోర్డు ద్వారా మనం ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ డెఫినెట్గా కృష్ణానది నుంచే నీళ్లు తీసుకొని మరి దాన్ని శుద్ధి చేసి ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఈ మున్సిపాలిటీలో ఎవరికైనా సరే కుళాయి లేకపోయినా, ఏ ఇంటికైనా కుళాయి లేకపోయినా, అది మీరు మున్సిపాలిటీ వాళ్ళని ఒక 100 రూపాయలతో అప్లికేషన్ పెట్టుకుంటే తప్పకుండా దాన్ని పరీక్షించి మీకు కనెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రజలు తప్పకుండా ఉపయోగించుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదే రకంగా ఒక్క మున్సిపాలిటీలో కాకుండా పెనమలూరు నియోజకవర్గం అనేది మనకి విజయవాడ టౌన్కి ఆనుకొని అంచెలంచెలుగా బాగా మరి స్ప్రెడ్ అవుతున్నటువంటి కాన్స్టిట్యున్సీ. దాదాపు ఇప్పుడు 3 లక్షల మంది ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నేను బోడే ప్రసాద్ గారు మాట్లాడుకుంటాం, ప్రజలకి
ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, మంచినీళ్ళు ఇవ్వాలంటే ఇది సిఆర్డి పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు నారాయణ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు మరి తగిన నిధులు తీసుకోవడంలో మరి ఆయన ఫస్ట్ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మీ ఇద్దరం కారులో వచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. ఉదాహరణకి 12 అడుగుల రోడ్డు ఉంటే గవర్నమెంట్ వాళ్ళు నిధులు 12 అడుగులకే లేదా 14 అడుగులకే ఇస్తే ప్రజల అవసరాల దృష్ట్యా ఆ రోడ్డు 14 అడుగులకే కాదు, అది 18 అడుగులకైతే నా తిప్పలు నేను పడి దాన్ని వేరే కాంట్రాక్టర్లను పట్టుకొని బతంలాడి దాన్ని 18 అడుగుల దాకా కూడా పెంచుతున్నాను, 18 అడుగులు ఉంటే 24 అడుగులు పెంచుతున్నాను సార్ అని చెప్పారు. చాలా సంతోషం. అలాంటి శాసనసభ్యులు, అలాంటి నాయకులు ఉంటే ప్రజల యొక్క కష్టాలు డెఫినెట్గా తీరుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాను. మరి అదే రకంగా పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, అమృత్ 2 నుంచి కానివ్వండి, నాకు చేతనైనంత ఒక పార్లమెంటు సభ్యుడిగా అన్ని అవగాహన చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సినటువంటి నిధులని మిగిలిన ఎంపీలతో పోలిస్తే నేను కూడా తప్పకుండా మొదటి స్థానంలోనే ఉండి తీసుకొస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ముందు అమృత్ 2 స్కీమ్లో ఏమున్నాయి, ఏ రకంగా మనం డిపిఆర్ని తయారు చేసి ఢిల్లీ పంపిస్తే మనకు నిధులు వస్తాయో కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మీరు కానీ చేసినట్లయితే ఒక పార్లమెంటు సభ్యుడిగా నా బాధ్యత నేను తప్పకుండా నెరవేరుస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా సిఎస్ఆర్ నిధులు కూడా రానున్నటువంటి 1 నెల 2 నెలల్లో ఈ పెనమలూరు నియోజకవర్గానికి కూడా ఒక 5 కోట్ల రూపాయలు కూడా రానున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి మేము ఇన్ని చేస్తున్న ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థ అయితేనేమండి, మిగిలిన ఇల్లు నిర్మించుకునేటువంటి విషయంలో అయితే ప్రజల సహకారంగానే ఉంటేనే అది చక్కటి మున్సిపాలిటీ అయింది. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సింగపూర్ లాంటి దేశాల్లో కానీ, యూరోప్ లాంటి దేశాల్లో కానీ ఒక కాలనీ ఏర్పడాలి అంటే ముందు కాలనీ, రోడ్లు, డ్రైనేజీ, ఆ తర్వాత కరెంటు స్తంభాలు అవన్నీ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా తర్వాత ఇళ్ల నిర్మాణం కోసం మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇక్కడ మనకేం జరుగుతుందంటే ముందు మీరు అందరు ఇల్లు కట్టుకుంటారు ఇష్టం వచ్చినట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన బాధపడాలి, ఒకళ్ళు ఒక అడుగు ముందుకు కడతారు, ఇంకొక ఆయన ఇంకో పక్కకు కడతాడు. ఇవన్నీ సరి చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ప్రజల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీలు కానీ ఏదైనా సరే ఒక క్రమశిక్షణలో ఉంటే అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఒక్క ఉయ్యూరు మున్సిపాలిటీలోనే కాదు నియోజకవర్గం మొత్తానికి కూడా మంచినీటి కోసం తప్పకుండా నా వంతు మేము తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జిల్లా మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా చేసి మరి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనేది అనేక పర్యాయాలు దానికి కన్సర్న్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారితో అలాగే ముఖ్యమంత్రి గారితో అనేక పర్యాయాలు మాట్లాడారు. జిల్లా మొత్తాన్ని కూడా ఒక యూనిట్గా చేసి ఉమ్మడి కృష్ణా జిల్లాని దాదాపు 5,000 కోట్ల రూపాయలతో డిపిఆర్లు కూడా తయారయ్యాయి. కేంద్రం నుంచి కొంత నిధులు తీసుకొచ్చి జలజీవన్ నుంచి, అమృత్ నుంచి తీసుకొచ్చి దాన్ని కూడా మరి అనుసంధానం చేసి రాష్ట్ర ప్రభుత్వం కొంత తీసుకొని మరి ఈ కృష్ణా జిల్లాలో నీటి ఎద్దటి లేకుండా చేయాలనేదే మరి ఒక ప్రజాప్రతినిధులుగా మా వంతు మేము కృషి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అనేక గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ తీసుకురావడానికి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి నా వంతు నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారు కూడా అనేకమైనటువంటి డిపిఆర్ని తయారు చేసి ఇచ్చారు. తప్పకుండా వాటిలన్నింటిని కూడా కంప్లీట్ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అలాగే 30వ తారీఖు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, దాదాపు 1800 ఇళ్ళు ఎవరి ఇల్లు ఎక్కడ ఉందో మార్పు చేసి చూపిస్తామని చెప్పేసి 30వ తారీఖు మరి టిడ్కో హౌసెస్ ఎమ్మెల్యే గారు ప్లాన్ చేశారు. తప్పకుండా నేను కూడా ఆ ఫంక్షన్కి హాజరవుతాను. మీరు కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాన్ని కూడా చక్కగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మున్సిపల్ అధికారులు కానీ, కాంట్రాక్టర్లు కానీ చివరిలో ఒకటే కోరుతా ఉన్నాను, 100 కోట్ల విలువైనటువంటి ఈ ప్రాజెక్ట్ని నాణ్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా, రానున్నటువంటి తరాల వాళ్ళకి మంచి శుద్ధమైనటువంటి నీళ్లు వచ్చే విధంగా మీరు చక్కటి పనులు చేసినట్లయితే ఎప్పుడు సమాజం గుర్తుంచుకుంటుందనేటువంటి విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మరి ఒకసారి మీ అందరితో కలిసి ఈ ఫంక్షన్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.